ఈ డ్రాయింగ్ చేయడానికి నాకు 4 అవర్స్ పట్టింది అని చెప్తే మీరు ఎవరైనా నమ్ముతారా? కానీ నేను చెప్పే ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో అయితే మీ డ్రాయింగ్ అనేది 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఆ 4 స్టెప్స్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం మహేష్ బాబు గారి డ్రాయింగ్ అనేది చూద్దాం. సో అలా ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేస్ లేయర్. సో బేస్ లేయర్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్న షేడింగ్ టెక్నిక్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పెన్సిల్ని మనం ఎట్లా హోల్డ్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం పెన్సిల్ని వెనకాల పట్టుకొని షేడ్ చేయడానికి ట్రై చేస్తే మనకి లైట్ షేడింగ్ అనేది వస్తుంది. అదే మనం ముంగట పట్టుకొని షేడ్ చేయడానికి ట్రై చేస్తే మనకి డార్క్ షేడింగ్ అనేది వస్తుంది. జనరల్గా బేస్ లేయర్లో మనం లైట్ షేడింగ్ చేస్తాం కాబట్టి మనం పెన్సిల్ని కొద్దిగా వెనకాల పట్టుకొని షేడ్ చేయడానికి ట్రై చేయాలి. స్మూత్గా షేడ్ చేయాలి, చాలా మెల్లగా చేయాలి. స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మధ్య మధ్యలో ప్యాచెస్ లాగా వచ్చేసాయి. సో పేషెన్స్తోని మెల్లగా షేడ్ చేయాలి. ఏ పార్ట్ అయితే మనం డ్రా చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ ఆ పార్ట్ మొత్తం మనం బేస్ లేయర్తో కవర్ చేసుకోవాలి. సో మన సెకండ్ స్టెప్ వచ్చేసి మిడ్ టోన్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న షేడింగ్ టెక్నిక్ అనేది చూద్దాం. షేడింగ్లో జనరల్గా మనం ఫస్ట్ ఒక బేస్ లేయర్ అనేది వేస్తాం ఇందాక వేసినట్టు. దాని తర్వాత మళ్ళీ అదే లేయర్ మీద ఎక్కడెక్కడైతే డార్క్ ఏరియాస్ ఉంటాయో దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ డార్క్ పెన్సిల్తోనే వేస్తాం. మళ్ళీ సేమ్ ఇంకా డార్క్ ఉన్న లేయర్ మీద మళ్ళీ ఇంకొక డార్క్ లేయర్ అనేది వేస్తాం. సో ఎప్పుడైనా షేడింగ్ అనేది మనం లేయర్ బై లేయర్ అనేది చేస్తాం అనమాట. ఫస్ట్ ఒక బేస్ లేయర్ వేసి మళ్ళీ దాని మీద ఇంకొక డార్క్ పెన్సిల్తో షేడ్ చేస్తాం, మళ్ళీ ఇంకా డార్క్ పెన్సిల్తో షేడ్ చేస్తాం అనమాట. అట్లా లేయర్స్ అనేవి మనం ఆఫ్ చేస్తాము. దానివల్ల మనకి ఎరేజ్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్గా మనం డార్క్ పెన్సిల్తో షేడ్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కడైనా తప్పైందనుకో అప్పుడు మనకి ఎరేజ్ అనేది అవ్వదు అనమాట. సో ఈ టెక్నిక్ అనేది నేను ఈ స్కెచ్లో యూజ్ చేసిన. ఫస్ట్ మనం ఇక్కడ బేస్ లేయర్ కంప్లీట్ చేసుకున్నాక సెకండ్ లేయర్లో మనం ఎక్కడెక్కడైతే డార్క్ ఏరియాస్ ఉన్నాయో అవి చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. పిక్చర్లో ఏ పార్ట్ దగ్గర అయితే మనకు డార్క్ ఏరియాస్ అనిపిస్తాయో ఆ పార్ట్లో మనం కొద్దిగా డార్క్ పెన్సిల్ తీసుకొని లైక్ 2B 4B అట్లాంటి పెన్సిల్ తీసుకొని షేడ్ చేయడానికి ట్రై చేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చేసి బ్లెండింగ్ అనేది మనము బ్రష్తో కానీ టిష్యూ పేపర్తో కానీ లేదా బ్లెండింగ్ స్టమ్స్ అనేవి సపరేట్గా వస్తాయి దాంతో కానీ లేకపోతే కాటన్తో కానీ లేదా మన చేతితో కానీ మనం మన షేడింగ్ మీద రబ్ చేస్తే దాన్నే మనం బ్లెండింగ్ అంటాం. బ్లెండింగ్ అనేది మన స్కెచ్ని స్మూత్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్లెండింగ్లో ఓవర్ బ్లెండింగ్ చేసినాం అనుకో మన స్కెచ్ అనేది ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం డార్క్ లేయర్స్ అయితే వేసామో అవి కూడా మొత్తం కలిసిపోతాయి దాంట్లో. ఫోర్త్ స్టెప్ వచ్చేసి హైలైట్స్ అంటే మనం ఎప్పుడైనా ఫేస్ డ్రా చేసేటప్పుడు ఎక్కడైతే లైట్ వచ్చేసి డైరెక్ట్ మనం పడుతుందో అక్కడ మనకు హైలైట్స్ అనేవి ఉంటాయి. జనరల్గా ఇవి మనము ఎరేజర్తో రబ్ చేస్తే అయిపోతుంది. ఇది కనుక మనం చేయకపోతే మన షేడింగ్ అనేది ఫ్లాట్గా కనిపిస్తుంది అనమాట. మనకు ఆ 3D లుక్ రావాలంటే మనము హైలైట్స్ అనేవి అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడైతే మనకి వైట్ కలర్వి స్పాట్స్ ఉన్నాయో అవి మనం రబ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక్కడ నేను నీడెడ్ ఎరేజర్ యూజ్ చేస్తున్నా. మీకు కూడా ఇది స్టేషనరీలో 30-40 రూపీస్ దొరుకుతుంది. దీన్ని మీరు ఏ షేప్లోనైనా క్లే లాగా ఉంటుంది అనమాట ఇది జనరల్గా.
సో దాన్ని మీరు ఏ షేప్లోనైనా యూజ్ చేసుకొని రబ్ చేసుకోవచ్చు.
ఈ 4 స్టెప్స్ యూజ్ చేసి నేను మొత్తం స్కెచ్ అనేది వేసిన అనమాట. సో మీరు కూడా ఈ 4 స్టెప్స్ మీద మాస్టరీ చేస్తే మీరు ఏ స్కెచ్ అయినా చాలా ఈజీగా చేయవచ్చు. సో దీనికంటే ముందు నేను అవుట్లైన్ వీడియో అనేది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన, మీకు లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కూడా మీకు లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి మీరు అవుట్లైన్ డ్రాయింగ్ అనేది చేయండి, అట్లనే షేడింగ్ కూడా చేయండి. సో ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇంకెవరైనా మీకు ఆర్ట్ లవర్స్ కానీ డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.